ఇదిగోండి సార్. ఆడియో ఆడియో నేను హాస్పిటల్లో ఈరోజు అలాంటి ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది. నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇలా చేశారంటే ఇక్కడ ఆధారం లేకుండా ఏం మాట్లాడేది ఏముండదండి. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, నా పొలిటికల్ లైఫ్ ఫెయిల్యూర్ అవుతుంది, నాకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది, దయచేసి నువ్వు ఇది బయట పెట్టొద్దని చెప్పి 2013లో జరిగిన సెటిల్మెంట్ కి 2016లో ఈయన సెటిల్మెంట్ చేశారంటాడు. 2016 నుంచి లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి. ఆ ఫోన్ కాన్వర్జేషన్ మీ దగ్గర ఉన్న ఆడియో మరి అది దానికి ఉన్న సాంక్టి ఏంటో తెలీదు సార్. మాకు కూడా కొన్ని ఆడియోస్ వచ్చినాయి, అది ఇది ఒకటో కదా చూద్దాం ఒకసారి. నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజులు కామ్గా ఉన్నా. నువ్వు ఏదన్నావు కదా, నీ వల్ల నువ్వు నేనేందో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో. నా ఇంటికా ఏమనుకుంటావు నువ్వు? నీ మరిది అనుకున్నావా? బృందాల తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నా. నేమైనా నీ కొడుకులు పెద్దలైతే నా దగ్గర కాదు, మటర్ కేసుకుంటూ జైలు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకుని బయటకు వస్తా. చాలా చూస్తాను ఇట్లాంటివి. ప్రశాంతంగా ఉండే జీవితము, ప్రశాంతంగా బతుకుతావు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైస్ ఏముంది? ఎందుకు లేదు, అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను, కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. కిరణ్, ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దాని వల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజులు కామ్గా ఉన్నా. నువ్వు ఏదన్నావు కదా, నీ వల్ల రైట్. ఇప్పుడు ఇది మీరు ఒరిజినల్ ఆడియో అంటారు. అంబటిది అవంతిది ఫేక్ ఆడియో అయితే ఇది కూడా ఫేక్ ఆడియోనే. ఏముంది, మీరే చేస్తుంటారు ఇలాంటి ఆడియో ఒకటి తయారు చేసి జనాలకు వదిలింటారు. మీకు అలవాటే కదా లక్ష్మణరావు గారు. నేను వాసుదేవన్ గారు, ఇదొకటి ఆవిడ స్వయంగా పెట్టినటువంటి వీడియో అంటే ఇది మీరే పెట్టించారేమో టీడీపీ గానీ రేపు పొద్దున జనసేన గానీ అనే మాట. అదేంటంటే లక్ష్మణరావు గారు, మీరు తాటి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగినా మీరు కళ్ళు తాగారనే అంటారు. సో మీరున్నది తాటి చెట్టు కింద, మీరు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. వాసుదేవన్ గారు, ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మన అధినాయకుడు ఎల్లు సేల్లో మేస్తే దోడొచ్చి ఎక్కడ మేస్తుందండి? రైట్, ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ వస్తా. మనల్ని నమ్మి మనం ఫాలో అయ్యే వాళ్ళు కూడా తిన్నగా ఉంటారు. మనమేమో 2, 3, 4 పెళ్లి చేసుకోవచ్చు, 10 మందితో తిరగవచ్చు. రైట్, బాలకోటే గారు మాడతారు. ఒక్క నిమిషం మీరు ఆగండి, బాలకోటే గారు మాడతారు. బాలకోటే గారు, మనం ఇట్లాంటి వీడియోలు ఆడియోలు నమ్మచ్చా? లక్ష్మణరావు గారు కాసేపు ఆగండి, మీరు మాట్లాడారు కదా. బాలకోటే గారు మాడతారు. బాలకోటే గారు, దీన్ని మీరు నమ్ముతారా? ఈ ఆడియోని నమ్మచ్చా? ఒక్క మాట సార్, బాలకోటే గారిని మాట్లాడిన సార్, ఒకే మాట సార్. నేనేమంటానండి సార్, ఎక్కడో ముంబై నటిని తీసుకొచ్చి రైట్, మళ్ళీ మాట్లాడదు కానీ బాలకోటే గారు మాట్లాడతారు, మీరు మళ్ళీ మాట్లాడచ్చు. వినండి సార్, ఆగండి, మీరు మళ్ళీ మాట్లాడండి, ఆయన మాట్లాడండి. రామాలన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ తెలుగు బిడ్డ, తెలుగు అమ్మాయి, లక్ష్మణ్ అమ్మాయికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పిల్లకి న్యాయం చేయండి, విచారణ జరిపి. రైట్, బాలకోటే గారు మాట్లాడతారు, మీరు మళ్ళీ మాట్లాడచ్చు. రైట్, బాలకోటే గారు మాట్లాడతారు, మీరు ఆగండి. బాలకోటే గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలకోటే గారు, సో వైసీపీకి ఇవాళ ఒక వెపన్ దొరికిందండి. ఇన్నాళ్ళు ఏంటంటే వాళ్ళు దే బీన్ ట్రైంగ్ టు డూ సంథింగ్. ఇన్నాళ్ళకి వాళ్ళకి ఒక ఆట వస్తువు దొరికింది, ఒక ఆడియో దొరికింది. నమ్మచ్చా అదంతా?